తర్వాత ఏమైంది తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం వీడియోలకి. ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మహాశివరాత్రి కావున నేను ఉపవాసం ఉండాలనుకున్నాను. ఆ శివయ్య వల్ల నేను ఇలా మారిపోయాను. నేను నార్మల్గా కావడం వల్ల ఆ శివయ్య వల్లనే ఇలా అయ్యాను అని ఆ బాబు చెప్పాడు. ఆ తల్లిదండ్రులు సరే అన్నారు. నువ్వు ఇంత మంచి మాట చెప్పావు అని రేపే శివరాత్రి కావున ఈరోజు తిందాం, ఎప్పుడు తిన్నావో ఏమో అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లాడితో అన్నారు. అప్పుడు ఆ పిల్లాడు సరే అని ముందైతే మనం ఇంట్లోకి వెళ్దాము అని ఇంట్లోకి వెళ్ళారు. బాబుతో అన్ని కబుర్లు చెప్పుకున్నారు. ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు మేము ఇలా విడిచిపెట్టలేకపోయాము అని ఎంతో ప్రేమతో మాట్లాడుకున్నారు. అంతలోనే కొద్దిసేపు అయిపోయింది. ఆకలి బాబుకు చాలా కావడంతో అబ్బాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అబ్బాయికి నచ్చిన ఆహారం చేశారు. చివరికి అబ్బాయి తినడానికి కూర్చున్నాడు. అన్నట్టు మనం మర్చిపోయాం, ఆ సయ్యద్ అనే అబ్బాయి పేరు సయ్యద్ కాదు, అతని పేరు సాయి. సయ్యద్ అనే పేరు ఎలా వచ్చింది, సాయి అని పిలవకుండా సయ్యద్ అని ఎందుకు అంటున్నారు, ఆ విషయం ముందు ముందు తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు. ఇక అలా మాట్లాడుతూ వంట అయిపోయింది. అంతలోనే ఇక చాలా ఆకలి వేయడంతో పిల్లాడికి అన్నం పెడుతున్నారు తల్లిదండ్రులు. బాబు అన్నం ఎలా అయింది, వంటలు అన్నీ బాగా అయ్యాయా అని ఎంతో ప్రేమతో ఎంతో మాట్లాడుకుంటూ అడుగుతున్నారు. అప్పుడు అన్నం చాలా రుచికరంగా అయింది, అంతా బాగుంది, చాలా రోజులైంది తినడానికి అని అది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. తన నాన్న ఎంతో ప్రేమతో అన్ని కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతున్నారా సమయం అసలు కలిసిపో. సయ్యద్ అనే పేరు ఎందుకు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అయితే అబ్బాయికి తన తల్లిదండ్రులు ఆహారం రెడీ చేశారు. అబ్బాయి తింటున్నాడు. తన రూపం తను తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కానిది ఏంటంటే ఆ దయ్యం ఎందుకు అలా కర్రను పడేసింది, ఆ బాబు ఎందుకు తీసుకున్నాడు, ఆ బాబు అలా మారడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న ఎప్పుడూ ఆ సాయి అనే అబ్బాయికి వెంటాడుతూనే ఉంది. అబ్బాయి ఎంతో ఆకలితో ఉన్నాడు. కరెక్ట్ తిండి లేక ఎంతో అవస్థలు పడ్డాడు. చివరికి ఆ శివయ్య వల్ల ఇలా అందంగా ఎంతో మంచిగా మారిపోయాడు. ఇది పక్కన పెడితే అంతలోనే రాత్రి అయిపోయింది. ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఇద్దరు మధ్యలో పడుకోబెట్టుకొని కబుర్లు మొదలు పెట్టారు. తన నాన్న ఇప్పుడు ఎన్ని రోజులైందో మేము పడుకోక నీ కోసమే నింపుకుంటూ ఉన్నాము, కంటికి నిద్ర లేదు అని ఎంతో ఏడ్చుతూ బాధతో చెప్పాడు. తన అమ్మ ఇన్ని రోజులకు ఇంత ప్రశాంతంగా ఉంది అని ఎంతో మనసు తేలికగా ఉంది అని చెప్తుంది. తన తల్లిదండ్రులు కూడా రేపు ఒక పొద్దు ఉందామని నిర్ణయించుకున్నారు. అలా కొద్దిసేపు కబుర్లు పెడుతూ అలా ఆ రోజు అందంగా గడిచిపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామున తెల్లారి అయిపోయింది. ఆ రోజు శివరాత్రి తెల్లజామున అయిపోయింది. ఇప్పుడు ఒక పొద్దు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందరూ ఒక పొద్దులో ఉన్నారు. అప్పుడు తమ పను తాము చేసుకుంటూ పొద్దున స్నానం చేశారు. అందరూ ఫ్రెష్ అయ్యారు. అప్పుడు టెంపుల్కి వెళ్దామని ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ బాబు నేను ఎక్కడైతే తన రూపం తెచ్చుకున్నానో అక్కడ ఆ శివాలయం టెంపుల్కి వెళ్దామని నిర్ణయించాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు సరే
అంతటి మహా గుడి దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆ అబ్బాయికి చెప్పారు. కానీ ఆ అబ్బాయి ఆ గుడికి మనం కాలినడకతో వెళ్ళాలి, అక్కడికి ఎలాంటి బండ్లు అంటూ ఏమీ వెళ్ళవు అని చెప్పాడు. దానితో ఆ తల్లిదండ్రులు అంతటి మహత్య గుడిని దగ్గరని దర్శించుకోవడానికి మనం ఎలా అయినా వెళ్ళాలి అని, సరే మనం వెళ్దామని ఆ అబ్బాయి సాయితో అన్నారు. సరే నాన్న మనం వెళ్దామని ఆ సాయి తన తల్లిదండ్రులని తీసుకెళ్తున్నాడు. ఇంటి నుంచి మొదలయ్యారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందటి వీడియోస్ కోసం మన ఛానల్ ఓపెన్ చేసి అన్నీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.